కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృప మీ అందరి ప్రార్థన వలన గడిచిన దినమున ఈస్టర్ ఆరాధన ప్రభు దీవెనకరంగా జరిగించారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తూ మీకందరికీ యేసయ్య నామములో వందనాలు. పాల్గొన్నారు, పరిచర్య చేశారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. సంతోషం. మన ముందు 22, 23 కన్వెన్షన్లు ఉన్నాయి. వాటి కొరకు మనలను మనము సిద్ధపరచుకొనవలసిన వారమునై ఉన్నాము. సంతోషం. అనుదినము మీ ప్రార్థనల యందు కన్వెన్షన్ కొరకు ప్రార్థించండి. ఈరోజు దేవుని వేదవాక్యము కొరకైన భాగము సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1 నుండి 11 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. ఈ భాగములో సెలోపెహాదు అనబడినటువంటి ఒక మనుషుడున్నాడు. ఆ మనుషునికి 5 కుమార్తెలున్నారు. వారిని గూర్చి మనము ధ్యానం చేయబోచున్నాం. రండి మూలవాక్యమై 4వ వచనం. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ చదివినటువంటి వాక్యంలో సెలోపెహాదు అనబడినటువంటి మనుషునికి 5 కుమార్తెలు ఉన్నారు. ఇతడు మనష్షే గోత్రికుడు అని చరిత్ర వలన మనకు తెలియపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, మొదటి వచనాన్ని కాస్త మనం శ్రద్ధ పెడితే, ఇప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి అనుంది. ప్రియులారా, ఈ సెలోపెహాదు అరణ్యములో చనిపోయాడు. బహుశా అతడు ఏ కారణం చేత చనిపోయాడు అనేది మనకు తెలియదు, కానీ అతడు మరణించాడు. మరణించిన అతడికి తమకు వంతుగా కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు వారేమంటారంటే, మాకు ఒక స్వాస్థ్యము కావాలి వాగ్దాన దేశంలో అని అడిగారు. అప్పుడు మోషే వీరి విషయమై
వీరి విషయమై దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయడం జరిగింది. దేవుడు వారి కొరకు ఒక క్రొత్త చట్టాన్ని పెట్టినట్లుగా మనం చూస్తాం. అంటే ఎవరైనా ఇశ్రాయేలీలో ఒకనికి ఆస్తి, అతనికి కుమారులు లేనప్పుడు ఆ కుమార్తెలకు ఆస్తినివ్వండి అని చెబుతారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారంగా మోషే మరి వారికి చక్కనైనటువంటి ఆస్తినిగా భూమిని కొలిచినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈ భాగంలో వారు కోరి దానిని పొందుకున్నారు. ఇందులో గొప్ప మర్మమేమి నేను చెప్పాలని కాదు, కానీ ఇందులో చాలా సునాయాసంగా మనకు అర్థమవుతున్న శైలిలో ఒక విషయం బయలుపరచబడతా ఉంది. సెలోపెహాదు అనబడిన వ్యక్తి చనిపోయాడు. ఆయనకు 5 కుమార్తెలు ఉన్నారు. వీరు మా తండ్రి స్వాస్థ్యాన్ని మాకు ఈ దేశంలో మాకు ఇవ్వండి అంటూ వారు మోషేని అడిగారు. మోషే ఎంత దైవభక్తి కనపరిచాడంటే ఆ సందర్భంలో మరి దేవుణ్ణి అడిగారు. దేవుడు వారికి ఇవ్వమని చెప్పారు. దైవజనుని యొద్ద వారు అడిగిన కారణాన దేవుని సన్నిధిలో మరి ఆయన మొరపెట్టి దేవుని యొక్క ఆలోచన చొప్పున భూమిని విభాగించి వారికి పంచడం జరిగింది. ఆత్మీయులారా, ఇది జరిగిన విషయం. అయితే ఈ సందర్భంలో నుంచి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. వారి తండ్రి అరణ్యంలో చనిపోయాడు కదా. వారి తండ్రి అరణ్యంలో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈ ఆడపిల్లలు ఏమంటున్నారంటే, మా తండ్రి లేగుదురు కానీ మాకు అక్కడ ఒక స్వాస్థ్యం కావాలి అంటున్నారు. ఎక్కడ స్వాస్థ్యం అడిగారు వీళ్ళు? వాగ్దాన దేశంలో స్వాస్థ్యాన్ని కోరుతున్నారు. దాని కొరకు అడిగి వీళ్ళు పొందుకున్నారు. మేము ఆడపిల్లలమని తక్కువ చూపు చూడొద్దయ్యా. మా తండ్రి ఆనాటి కాలంలో మరణించిన మాట వాస్తవమే. అతడు పాపం చేసి చనిపోయాడా, ఆ కోరహు సంతానానికి సహకరించి చనిపోయేది మాకు తెలీదు. కానీ మా తండ్రికి రావలసిన వారసత్వం మాకు కావాలి అంటారు. ఎక్కడ? వాగ్దాన దేశంలో. ప్రియరి, వీళ్ళు 5 కుమార్తెలు అన్నాం కదా. అంటే నేను ఇలాగ దీన్ని వివరించాలనుకుంటున్నాను. 5 అనగానే కృపకు సూచనగా ఉన్న సంఖ్య. కృపకు సూచనగా ఉంది సంఖ్య. అయితే ఈ 5 కుమార్తెలు 5 ఒకే మాట, 5 ఒకే ఆలోచన, 5 ఒకే కోరిక. వింటున్నారా ప్లేరా? యెఫ్తాకు 1 కుమార్తె, లాబానికి 2, యోబుకు 3, ఫిలిప్పుకు 4, సెలోపెహాదుకు 5 కుమార్తెలు. ఈ లాబానికి 2 కుమార్తెలు ఉన్నప్పుడు 2 కుమార్తెలకి వారికి ఒకరికి ఒకరు పొసగలేదు. కానీ 5 కుమార్తెలకు ఒకటే ఆలోచన. ఏంటి? వాగ్దాన భూమిలో స్వాస్థ్యాన్ని పొందాలి. వింటున్నారా ప్రియులారా? మనకొక వాగ్దాన భూమి ఉంది. మనకొక వాగ్దానపు దేశం ఉంది. ఆ దేశంలో, ఆ పరలోకమున మనకు శ్రేష్టమైన స్వాస్థ్యము కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు ఈ శ్రేష్టమైన స్వాస్థ్యం కొరకు వారేం చేస్తున్నారంటే మోషే దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు. స్త్రీ సంఘానికి గుర్తు. ఈ 5 కుమార్తెలు
మోషే సముఖమున మోషే దగ్గర విన్నవించుకోగానే ఆ ప్రకారంగానే వారు భూభాగాన్ని పొందుకున్నారు. మన ఆత్మీయ జీవితంలో మనకొక వాగ్దాన దేశం ఉంది. మనకొక వాగ్దాన దేశం ఉంది. ఆ దేశంలో మనం ప్రవేశించాలి. ఆ దేశంలో నిత్య స్వాస్థ్యాన్ని మనము స్వాధీనపరుచుకోవాలి. అది అలా జరగాలంటే ఒక మోషే యొద్దకు వచ్చి స్వాస్థ్యాన్ని ఎలాగున అడిగి పొందుకున్నారో మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని సన్నిధిని మనం అడిగి పొందుకోవాలి. మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికమైన కార్యములు ప్రభు చేస్తారు అని మనం చెబుతుంటాం, మంచిది. కానీ వ్యక్తిగతంగా మన వరకు వచ్చేసరికి కొన్నిసార్లు వెనుకంజ వేస్తూ ఉంటాం. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇక్కడ సెలోపెహాదు కుమార్తెలు వాగ్దాన భూమిలో స్వాస్థ్యాన్ని పొందినట్లుగా మనందరికీ పరలోక రాజ్యం ఒకటి ఉంది. అక్కడ మన స్వాస్థ్యము మరింతగా వృద్ధి పొందాలి. మన స్వాస్థ్యం మరింతగా అభివృద్ధి పరచబడాలి. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఒక 5 కుమార్తెలు తండ్రి లేనప్పటికీ, మగదిక్కు లేనప్పటికీ వారు దైవజనుడైన మోషే యొద్ద విన్నవించి దేవుని యొక్క కృప చొప్పున దాన్ని పొందుకున్నారు. మోషే యెహోవాను అడగగా దేవుడు కొలవమని చెప్పారు. అయితే పులరా, మోషే స్వతహాగా చేయలేదు, దేవుని ఆలోచన మేరకే చేశారు. అంటే సెలోపెహాదు కుమార్తెలు కోరినటువంటిది ప్రభువునకు కూడా ఇష్టమైంది. ఆమేన్. కనుకనే వాళ్ళు పొందుకున్నారు. మనము కూడా మనకు ఒక వాగ్దాన దేశమైన పరలోక రాజ్యంలో నిత్య స్వాస్థ్యము అడిగి ప్రభువును పొందుకొందుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలు చేత నింపండి. ఆశ్చర్యకరమైన మీ కృప, కాపుదల, కనికరములు విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.